మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హావ్యూస్, దిస్ ఇస్ యాంకర్ నీరు ఫ్రమ్ వైజాగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇస్ మరి రైట్ నేనైతే ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నానండి. సో ఇస్ మరి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, స్ట్రెస్ లో ఉన్నా, మూడ్ ఆఫ్ లో ఉన్నా నేనైతే ఎప్పుడు తింటూ ఉంటాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఏం ఫాలో అవుతుంటారు? సో ఇస్ మరి ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా నేను పాయింట్ కి వచ్చేస్తున్నాను. సో ఇస్ మరి రైట్ నేనైతే మన వైజాగ్ ఎంవిపి కాలనీ దగ్గర ఉన్న చాక్లెట్ రూమ్ కి వచ్చేసాం. సో ఇస్ మరి చాక్లెట్ రూమ్ అంటే ఇది కేవలం కెఫే మాత్రమే కాదండి, ఇది ఒక ఎక్స్పీరియన్స్ కూడా. ఎందుకంటే ఈ చాక్లెట్ రూమ్ లోని అసలు ఏం చాక్లెట్స్ ఉంటున్నాయి, ఎన్ని వెరైటీస్ ఉండబోతున్నాయి, చాక్లెట్స్ తో పాటు ఇంకా ఏం ఉండబోతున్నాయి, అలాగే ఇక్కడ ఫ్రెష్ బేక్ బ్రెడ్ కూడా ఉంటుందంట. సో ఎందుకు లోపల ఏం వెరైటీస్ ఉన్నాయి, అలాగే వాటి టేస్ట్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందామా. అండ్ ఇంకా అలాగే వైజాగ్ లో మాత్రమే కాదు, చాక్లెట్ రూమ్ అనేది చాలా సిటీస్ లో కూడా ఫేమస్ అంట. ఎందుకే అంత ఫేమస్, ఎలా అవుతున్నది, అసలు చాక్లెట్ రూమ్ లో ఏమున్నది, ఇవన్నీ కూడా చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఫాలో us. సో ఓకే వ్యూవర్స్, మరి రైట్ లో మనతో పాటు ద చాక్లెట్ రూమ్ వైజాగ్ ఫ్రాంచైజ్ ఓనర్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఏం అడిగి మరికొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో హౌ ఈజ్ యువర్ చాక్లెట్ రూమ్? చాక్లెట్ రూమ్ బాగానే ఉందండి. స్టార్ట్ చేసి మోర్ దెన్ ఇయర్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ కి ఓపెన్ చేసాం. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ డిసెంబర్ నౌ. సో వీ కంప్లీటెడ్ వన్ సక్సెస్ఫుల్ ఇయర్ ఇన్ వైజాగ్. ఓకే సార్, ఇక ద చాక్లెట్ రూమ్ ని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉన్నదంటారా? యా, డెఫినెట్లీ అండి. లైక్ చాక్లెట్ రూమ్ ఇస్ అ బిగ్ బ్రాండ్. అన్ని మెట్రో సిటీస్ లో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టోర్స్ ఆల్రెడీ. అండ్ జస్ట్ 2025 అండ్ 2024 లోనే దే ఓపెన్ మోర్ దెన్ 70 స్టోర్స్ అక్రాస్ ఇండియా. సో ఇట్లాంటి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ దట్స్ ఫుల్ ఆఫ్ చాక్లెట్ అండ్ అ లాట్ ఆఫ్ టేస్టీ ఐటమ్స్ ఇన్ దర్ మెన్యూ. సో డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ బ్రాండ్. సో దట్స్ వై వీ హ్యాడ్ టు చూస్ చాక్లెట్. సో ఓకే కుమార్ గారు, మీరే అంటున్నారు చాలా సిటీస్ లో ఉన్నది అని చెప్పేసి చాక్లెట్ రూమ్, ఇందుకు వైజాగ్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏమంటారు? మేము లైక్ కొంచెం హిస్టరీ చెప్పాలి అంటే, మేము ముగ్గురు ఫ్రెండ్స్ అండి. నేను, అఖిల్ అండ్ విజయ్ అని, మేము ముగ్గురం ఫ్రెండ్స్ కలిపి లైక్ ప్యూర్ ప్యాషన్ ఫర్ ఫుడ్ అండ్ ద లవ్ ఫర్ వైజాగ్ యాజ్ అ సిటీ. మేము ముగ్గురం ఆల్మోస్ట్ 2011 నుంచి సిటీ బయటే ఉన్నాం. బట్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు వైజాగ్ అండ్ వైజాగ్ లో ఏదైనా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండే. అండ్ వి ఆల్ ఆర్ బిగ్ ఫుడీస్. సో హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇట్లాంటి సిటీస్ లో మేము ఆల్రెడీ వర్క్ చేసి డిఫరెంట్ కెఫేస్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ట్రై చేసి, ఇట్లాంటి ఫుడ్ మనం వైజాగ్ ఎందుకు తీసుకురాకూడదు, లైక్ ద సిటీ దట్ వీ లవ్, దట్ వీ వర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్. సో వై షుడెంట్ వీ డూ ఇట్ హియర్ అనే థాట్ తో వీ హ్యాడ్ టు బ్రింగ్ చాక్లెట్ రూమ్ టు వైజాగ్. అంటే లైక్ ఫుడ్ అంటే సో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మీ మైండ్ లో, బట్ ఎస్పెషల్లీ వై యూ చూస్ చాక్లెట్? యా, చాక్లెట్ అంటే ఇప్పుడు చాక్లెట్ రూమ్ దగ్గర నాట్ జస్ట్ చాక్లెట్స్ అండి. ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ మెనూ, we have 200+ items in our menu, and we cover a lot of cuisines. So American, Chinese, Mexican, Italian, and chocolates, and a lot of cakes, all freshly baked bread. So చాలా ఐటమ్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మా మెనూలో 200+ ఐటమ్స్ ఉన్నాయి కరెంట్లీ, విచ్ ఆర్ live and we are serving to our customers today. ఓకే, సో మీ 200+ వెరైటీస్ అంటున్నారు కదా, సో ఓన్లీ చాక్లెటే ఉన్నదా, సో లేకపోతే ఇంకేమైనా ఉన్నాయి? లైక్ మీరు బ్రెడ్ ఇవన్నీ చెప్తున్నారు, ఇంకా ఎనీ మోర్? యా, చాలా ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. సో అదే లైక్ చాక్లెట్ రూమ్ అనగానే ఫస్ట్ థాట్ అందరికి ఇక్కడ ఓన్లీ చాక్లెట్సే ఉంటాయేమో అని అనుకుంటారు. బట్ ఇట్స్ జస్ట్ ద బ్రాండ్ నేమ్ అండి. మాది స్పెషాలిటీ చాక్లెటే, కానీ వీ హ్యావ్ 200 ఐటమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జాస్ ఉన్నాయి, పాస్తాస్ ఉన్నాయి, బర్గర్స్ ఉన్నాయి, నూడిల్స్ ఉన్నాయి, మెక్సికన్ సిజ్లర్స్ ఉన్నాయి, చైనీస్ సిజ్లర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ డెజర్ట్స్ లైక్ ప్యాన్ కేక్స్ ఉన్నాయి, సండేస్ ఉన్నాయి, వాఫల్స్ ఉన్నాయి. సో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరు ఎట్లాంటి ఐటమ్ తినాలన్నా సరే దే కెన్ కమ్ టు చాక్లెట్ రూమ్. వీ హ్యావ్ అవర్ ఫ్రెష్లీ బ్రూవ్డ్ కాఫీస్. సో మా కాఫీ బీన్స్ అన్ని స్పెషల్లీ సోర్స్ అయి వస్తాయి. సో ఆర్ కాఫీస్ ఆర్ అమేజింగ్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మాక్టైల్స్, డ్రింక్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్రీకీ షేక్ విచ్ ఇస్ లైక్ చాక్లెట్ హెవెన్ ఫర్ చాక్లెట్ లవర్స్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్ ఫ్రీకీ షేక్స్ ఉన్నాయి. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఎట్లాంటి ఫుడ్ తినాలన్నా మీరు చాక్లెట్ రూమ్ వచ్చి కూర్చుంటే we will definitely satisfy your hunger.
సో నాకు తెలిసి మీరు మెనూ అంతా చెప్పేశారు అనుకుంటున్నాను. ఓకే, సో ఫైన్. 200+ వెరైటీస్, చాలా వరకు మీ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇందుకే కస్టమర్స్ వస్తూనే ఉన్నారు, నియర్లీ 1 year అయింది కాబట్టి. ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తున్నారు ద చాక్లెట్ రూమ్ లో? ఐ థింక్ మా సిగ్నేచర్ ఐటమ్ అయితే డెఫినెట్లీ మా fondue and మా చాక్లెట్ బాంబ్ ఆర్ ఆర్ సిగ్నేచర్ ఐటమ్స్ ఇన్ డెజర్ట్స్. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేటప్పటికి a lot of customers definitely love our pastas and our sizzlers. ఇవైతే మా స్టార్ ఐటమ్స్. వచ్చిన ప్రతి ఒక్కరు మా సిజ్లర్స్ చూసి టేస్ట్ చేసి చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇస్తారు. పాస్తా అయితే లైక్ ప్రాబబ్లీ we serve the best pasta in the city as well. Okay. So మీకు అసలు ఎంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అసలు చాక్లెట్ రూమ్ పెట్టాలి అని? అదేనండి, అంటే ఇప్పుడు చూస్తే వైజాగ్ ఈజ్ నథింగ్ బట్ అ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ విశాఖపట్నం లోకల్స్ ఎంతమంది ఉన్నారో బయట సిటీస్ నుంచి బయట స్టేట్స్ నుంచి వచ్చి ఉంటున్న వాళ్ళు అంతేమంది ఉన్నారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైక్ ఆటోమేటిక్లీ పీపుల్ స్టార్ట్ వాంటింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. కొత్త డిషెస్ ట్రై చేద్దాం, కొత్త క్యూజిన్స్ ట్రై చేద్దాం అని అనుకుంటారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 2-3 years నుంచి వైజాగ్ ఈజ్ ర్యాపిడ్లీ డెవలపింగ్. చాలా ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ సెటిలింగ్ ఇన్ వైజాగ్. సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రౌడ్ కి సాటిస్ఫై చేయడానికి లైక్ వి చోస్ దిస్ బ్రాండ్ అండ్ వి కేమ్ టు వైజాగ్ అండ్ స్టార్టెడ్ దిస్. ఓకే, సో ఓన్లీ ఇండియన్స్ కాకుండా ఇంకెవరెవరు వస్తున్నారు విజిట్ చేయడానికి? we have a lot of international customers also who come. Like we've seen a lot of people from South Africa, Nigeria, all of these people come in as well. టూరిస్టులు బయట నుంచి వచ్చి వాళ్ళు వైజాగ్ తిరిగి స్టోర్ కి వచ్చి తిని మాకు గుడ్ గూగుల్ రివ్యూస్ వదిలిన లీవ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఓవరాల్ ఐ థింక్ we've served our customers well. మా స్టోర్కి వచ్చి ఐటమ్ టేస్ట్ చేసిన ఎవరైనా సరే ఫుడ్ బాగాలేదనే కంప్లైంట్ అయితే ఇవ్వలేరు. ఎందుకంటే వీ ప్రిపేర్ అవర్ ఫుడ్ విత్ సో మచ్ లవ్ అండ్ ప్యాషన్. మేము సర్వ్ చేసే ప్రతి ఫుడ్లో ప్రెజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో దట్స్ వాట్ వీ ఫోకస్ ఆన్. కస్టమర్ ఒకసారి వచ్చారు అంటే దే షుడ్ have a good meal, enjoy our food, enjoy our excellent service and then go back from chocolate room with a positive attitude. Okay, so meal anta baaguntundi ante daniki background supporters obviously chefs. So వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు మీరు? సో మా చెఫ్స్ అందరూ చాక్లెట్ రూమ్ ట్రైన్డ్ చెఫ్స్ అండి. మేము స్టోర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్చువల్లీ ఫుడ్ ఇండస్ట్రీలో ఇదొక చాలా లైక్ ఫ్రీక్వెంట్గా జరిగేది ఏంటంటే స్టాఫ్ వస్తారు వెళ్ళిపోతారు, వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ మా దగ్గర అట్లా కాదు. మా దగ్గర చాక్లెట్ రూమ్ వాళ్ళు సొంతగా ట్రైన్ చేసి వాళ్ళు ఇక్కడ ఉండి ఫస్ట్ 1 month ఆపరేషన్స్ దగ్గరుండి చూసుకొని మాకు స్టాఫ్ ఇచ్చి వెళ్ళారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కంప్లీట్లీ ట్రైన్డ్ in all the cuisines that we serve. So that's why our food is so amazing because of our staff. ఓకే, సో మీ ఫుడ్ అయితే చాలా బాగుంటుందని మాకైతే అనిపిస్తుంది మీ మాటల్లోనే. ఇందుకే మీరు ఓన్గా మీరు బ్రెడ్ కూడా బేక్ చేస్తారంట ఫర్ శాండ్విచ్, ఫర్ పిజ్జా. సో అది ఎలా పాసిబుల్ అవుతున్నది, ఎలా చేస్తున్నారు? అదేనండి, అంటే లైక్ మేము ముందు చెప్పినట్టు లైక్ ఆర్ లవ్ ఫర్ ఫుడ్ ఇస్ సో మచ్ దట్ మేము చాలా ట్రయల్స్ అండ్ టెస్టింగ్స్ ముందు చేసాం. బట్ మీరు ఇప్పుడు ఎటువంటి కెఫేకి విశాఖపట్నంలో వెళ్ళినా మోస్ట్ ప్లేసెస్లో బ్రెడ్ ఆల్రెడీ ప్రీ మేడ్ బ్రెడ్ ఆల్రెడీ ఏదైతే దొరుకుతుందో దాని మీద పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ రెడీ టు మేడ్ బన్స్ కానీ ఇట్లాంటివి వాడి ఫుడ్ సర్వ్ చేస్తారు. బట్ చాక్లెట్ రూమ్ లో ఏంటంటే వీ ఫ్రెష్లీ బ్రేక్ అవర్ బ్రెడ్ ఎవ్రీ సింగిల్ డే. మీరు ఏ ఐటమ్ అయినా తీసుకోండి, పిజ్జా తీసుకోండి, మా బర్గర్స్ తీసుకోండి, శాండ్విచ్ కానీ పనీనో కానీ గార్లిక్ బ్రెడ్ కానీ బ్రెడ్ రిలేటెడ్ ఐటమ్ ఏదైనా సరే మా స్టోర్ లోనే ఎవ్రీ డే మేము ఇన్ హౌస్ ఫ్రెష్లీ బ్రెడ్ బేక్ చేస్తాం. ఎవ్రీ డే బేక్ చేస్తాం. వీ హ్యావ్ అవర్ ఇన్ హౌస్ baking units, we have in-house baker who does all of this for us. So మా చాక్లెట్స్ కానీ మా కేక్స్ కానీ మా బ్రెడ్స్ కానీ అన్ని ఇన్-హౌస్ తయారవుతాయండి. మేము ఏది బయట నుంచి తీసుకొచ్చి జస్ట్ బ్రెడ్ మీద టాపింగ్స్ చేసి కస్టమర్స్ కి సర్వ్ చేయం. సో దట్స్ వై మీరు మా ఫుడ్ కూడా టేస్ట్ చేస్తే మా బ్రెడ్ కానీ మా పిజ్జా కానీ చాలా సాఫ్ట్ గా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది మీకు. సో ఫైన్ ఒక 5 సిగ్నేచర్ ఐటమ్స్ అంటే సో మీరు ఫస్ట్ టైం చూస్ చేసుకుంటారు 1 2 3 4 5. ఫస్ట్ అయితే డెఫినెట్లీ మా పాస్తా. Second is our sizzlers. Third is our chocolate bomb. Fourth is our sundaes. Fifth is our fondue. సో కుమార్ గారు జనరల్ గా ద చాక్లెట్ రూమ్ అంటే ప్రైజెస్ చాలా హై ఉంటాయని అనుకుంటున్నారు. సో ఇందుకే మీ దగ్గర రీజనబుల్ గా ఉంటున్నాయా లేకపోతే మీరు కాస్ట్లీగా ప్రొవైడ్ చేస్తున్నారా? డెఫినెట్లీ అండి, ఇది చాలా మంది కస్టమర్స్ కూడా ఇదే అనుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడ రెస్టారెంట్స్లో లో కాస్ట్ ఐటమ్స్ తిన్నారు అని అంటే అది డెఫినెట్లీ లో క్వాలిటీ ఫుడ్ అండ్ ఇంగ్రీడియంట్స్ వాడి చేయడం వల్లే అది లో కాస్ట్గా సర్వ్ చేయగలుగుతున్నారు. బట్ మా దగ్గర వీ యూజ్ వెరీ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. అండ్ మా దగ్గర ఆల్మోస్ట్ 200 రూపీస్ నుంచి 600 రూపీస్ వరకు వేరీ అయ్యే మెనూ ఉంది. సో
యంగ్స్టర్స్ వచ్చినా, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినా, లేదంటే ఫ్యామిలీస్తో వచ్చినా, ఎట్లాంటి క్రౌడ్కైనా మా దగ్గర సూట్ అయ్యే ప్రైస్ రేంజ్ ఉన్న ఐటమ్స్ ఉన్నాయండి. ఏదైనా ఒక సెలబ్రేషన్ అయినా లేకపోతే ఎవరైనా బ్రేకప్ అయినా కొంచెం స్ట్రెస్ లో ఉన్నా సో చాలా మంది చాక్లెట్ తినాలని వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి తినిన తర్వాత సో బయటకు వెళ్ళేటప్పుడు సో వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి అసలు మీరు చూస్తూనే ఉంటారు? వి సీ సో మెనీ పీపుల్ అండి. రెగ్యులర్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రౌడ్ వస్తూ ఉంటారు మా దగ్గరికి. కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు, స్కూల్ స్టూడెంట్స్ వస్తారు విత్ దేర్ ఫ్యామిలీస్, పేరెంట్స్ తో వస్తారు, ఫ్యామిలీస్ పార్టీస్ చేసుకుంటారు. మేము చాక్లెట్ రూమ్ లో వి ఆర్గనైజ్ కిటీ పార్టీస్, బర్త్డే సెలబ్రేషన్స్, లేదంటే ఆఫీస్ సెలబ్రేషన్స్, ఇట్లాంటివి కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం. అప్ టు 50 పీపుల్ వరకు మేము అకామిడేట్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ ముందు ఆల్రెడీ చేసాం ఇక్కడ. సో వచ్చిన ప్రతి వాళ్ళు, ఐ థింక్ ఫుడ్ ఇస్ అన్ ఎమోషన్ ఫర్ ఎవ్రీబడి. సో ఎట్లాంటి మీరు లోలో ఉన్నా హైలో ఉన్నా సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఒక మంచి ఫుడ్ తింటే ఐ థింక్ ఆ వచ్చే హ్యాపీనెస్ మీకు ఇంకే దేనిలో నుంచి దొరకదు. సో వచ్చే ప్రతి కస్టమర్ కి మేము అదే ఫోకస్ చేస్తామండి. మేము ఎక్సలెంట్ క్వాలిటీ, హై క్వాలిటీ, గుడ్ టేస్ట్ ఉన్న ఫుడ్ సర్వ్ చేయాలనేదే మా అంబిషన్ ఇక్కడ. సో లైక్ ఐ సైడ్, లైక్ మాకు సొంతగా మాకు ఫుడ్ ఇష్టం. సో మేము ఎప్పుడు సర్వ్ చేసినా అదే ఆలోచిస్తాం. నేను ఒక ప్లేస్కి వస్తే ఇట్లాంటి మంచి ఫుడ్ తింటే నేను ఎట్లా ఫీల్ అవుతా, సో అలానే మా స్టోర్కి వచ్చే ఎవ్రీ కస్టమర్ ఫీల్ అవ్వాలని మేము కోరుకుంటాం. ఓకే, ఇక మీ యొక్క వైజాగ్ అవుట్లెట్ లో ఏదైనా బిహైండ్ ద సీన్స్ అన్న మూమెంట్ ఏమైనా ఉన్నది అంటారా? యా డెఫినెట్లీ అండి. బిహైండ్ ద సీన్స్ మూమెంట్ అంటే మా షెఫ్స్ గురించే చెప్పాలి. సో దే గో త్రూ అ లాట్ అండి. లైక్ షెఫ్ లైఫ్ ఇస్ నాట్ సో ఈజీ. కస్టమర్స్ అందరికీ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ ఇది ఉంటుంది. సో ఒక మూమెంట్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర థిన్ క్రస్ట్ పిజ్జాస్ ఉన్నాయి. సో పిజ్జా అనగానే లైక్ నాట్ ఎవ్రీబడి అండర్స్టాండ్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిజ్జా. దెర్ ఇస్ పాన్ పిజ్జా, దెర్ ఇస్ థిన్ క్రస్ట్ పిజ్జా, దెర్ ఇస్ రెగ్యులర్ పిజ్జా. సో టేస్ట్ చేయగానే ఫస్ట్ అరే ఇది మేము తినే పిజ్జా కాదు, చాలా డిఫరెంట్ ఉంది అని అంటారు. సో బిహైండ్ ద సీన్స్ ఆర్ షెఫ్స్ గో త్రూ అలాట్. వీ కీప్ చేంజింగ్ అవర్ మెనూ, వీ కీప్ టెస్టింగ్ అవర్ మెనూ సో దట్ వీ satisfy our offerings to our customers in a way that they enjoy the food so much. So yeah, that's our behind the scenes moment. Done. So ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటిది వాళ్ళ కోసం సో జిమ్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ ఫుడ్ ఏమైనా ఉన్నదా? యా డెఫినెట్లీ మా దగ్గర సాలడ్స్ ఉన్నాయి, గ్రీన్ టీస్ ఉన్నాయి, ఎస్ప్రెసోస్ ఉన్నాయి. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ జిమ్ చేస్తున్నాను, నాకు ఎక్కువ క్యాలరీస్ వద్దు అంటే డూ లెట్ అవర్ షెఫ్స్ అండ్ మేనేజర్స్ నో. దే విల్ డెఫినెట్లీ టెల్ యూ వాట్ వి సర్వ్ దట్ ఈస్ లో క్యాలరీ అండ్ హై ప్రోటీన్ ఐటమ్స్ as well. ఓకే, సో ఫైన్. ఇక రిగార్డింగ్ షెఫ్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఎందుకు వాళ్ళు ఎలా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కిచెన్ లో? యా, సో మాది లైక్ దట్ ఈస్ అనదర్ థింగ్ అండి. మేము మీ స్టోర్ కూడా ఐ వుడ్ వాంట్ యూ టు షో ఇన్ ద వీడియోస్. ఓపెన్ చేసి 1 year అయిపోయింది. యూ కెన్ సీ అవర్ మెయింటెనెన్స్. చాలా క్లీన్ గా ఉంచుతాం స్టోర్. హైజీన్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ టు అస్. లోపల కిచెన్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మేము డీప్ క్లీనింగ్ చేయిస్తాం అండ్ రెగ్యులర్ చెక్ ఇన్స్ జరుగుతాయి. మా ఫాదర్ ఇక్కడే ఉంటారు, స్టోర్ చూసుకుంటారు ఎవ్రీ డే. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ద స్టోర్ లైక్ అవర్ ఓన్ కిచెన్. సో ఒక మన ఇంట్లో కిచెన్ ఎంత నీట్ గా ఉంచుతామో మా స్టోర్ కిచెన్ కూడా మేము అంతే నీట్ గా ఉంచుతాం. సో రెగ్యులర్ చెక్స్ జరుగుతాయి. ఏది అన్హైజీనిక్ ఏం కనిపించినా మేము స్టోర్ లో ఉంచాం. సో వెంటనే ఎవ్రీ డే కిచెన్ క్లీనింగ్ జరుగుతుంది, ఎవ్రీ వీక్ డీప్ క్లీనింగ్ జరుగుతుంది. ఓకే, సో ఎక్కువగా కస్టమర్స్ ఏ టైంలో వస్తూ ఉంటారు? యా, సో మాకు పీక్ అవర్స్ అయితే డెఫినెట్లీ ఆఫ్టర్నూన్ 3 PM 4 PM నుంచి స్టార్ట్ అవుతుందండి. దట్ ఈస్ అవర్ పీక్ అవర్స్. మార్నింగ్ టైం ఏంటంటే మోస్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి హ్యాంగ్ అవుట్ అవడానికి, ఎందుకంటే ఎక్కువ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, చాలా కామ్ ఉంటుంది కాబట్టి. సో మార్నింగ్ టైం వి సీ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కమ్ ఇన్. ఫ్యామిలీస్ అందరూ మోస్ట్లీ ఈవినింగ్స్ 4 PM తర్వాత వస్తారు. ఓకే, సో ఆల్రెడీ మీ గూగుల్ రేటింగ్ చూస్తాము, చాలా హైలీ రేటెడ్ ఉన్నది. సో ఎందుకు ఇక్కడికి వస్తున్న కస్టమర్స్ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. సో అలా ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా? యా డెఫినెట్లీ అండి. లైక్ మీరు చెప్పినట్టు లైక్ వైజాగ్ లో 1 year ఆఫ్ ఆపరేషన్స్ తర్వాత 4.7 రేటింగ్ గూగుల్ రివ్యూస్ ఉన్న ప్రాబబ్లీ ఓన్లీ కెఫే మాది. All genuine reviews. Everybody who comes to our cafe goes back with a smile. And ప్రతి ఒక్కరు మా ఫుడ్ గురించి కానీ మా సర్వీస్ గురించి కానీ అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే లైక్ మేము సర్వ్ చేసే ఫుడ్ క్వాలిటీ అలాంటిది, ఆ టేస్ట్ అలాంటిది, మీకు ఇంకెక్కడ ఇట్లాంటి టేస్ట్ దొరకదు. మేము సర్వ్ చేసే చీజ్ ఐటమ్స్ కానీ, బ్రెడ్ ఐటమ్స్ కానీ, పాస్తాస్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్ అండి. లైక్ ఇఫ్ యూ హ్యావెంట్ ట్రైడ్ అవర్ ఫుడ్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ టు చాక్లెట్ రూమ్. ఒక్కసారైనా మా ఫుడ్ తిని
Okay. ఆ ఫుడ్ ఎట్లా ఉందో మీరు డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. సో కొంతమంది మేము దూరంగా ఉన్నాం, ఇక్కడ రావడానికి కొంచెం కష్టం అవుతుంది, మీరైనా డెలివరీ చేస్తున్నారా? యా అండి, మేము స్విగ్గీ అండ్ జొమాటోలో డెలివరీ అవైలబుల్ ఉన్నాయి Okay. బోత్ ప్లాట్ఫామ్స్ నుంచి, అండ్ వీ హ్యావ్ ఎక్సైటింగ్ డిస్కౌంట్స్ రన్నింగ్ ఆన్లైన్ యాజ్ వెల్. Okay. సో ఒకవేళ మీరు స్టోర్ వరకు రాలేము కానీ మాకు ఈ ఫుడ్ టేస్ట్ చేయాలని ఉంది అంటే డెఫినెట్లీ స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేయండి, అండ్ వీఆర్ అవైలబుల్ ఆన్ బోత్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో ఫైన్. ఇక న్యూ ఇయర్ ఇక ఫెస్టివ్ ఆఫర్స్ మీరు ఏమైనా ఇస్తున్నారా? యా, జస్ట్ న్యూ ఇయర్కే కాదండి, ఎవ్రీ మంత్ మా స్టోర్లో ఆఫర్స్ ఉంటాయి. ఓకే, మీరు మా స్టోర్కి వాకిన్ అవ్వండి, మా మేనేజర్ని ఈ వీక్ ఏముంది మంత్ ఏముంది అని అడగండి. ఎప్పుడైనా సరే ఏదో ఒక ఆఫర్ రన్ చేస్తాం. ఇప్పుడు రాబోతున్న 2026 జనవరికి పండగకి ఒక స్పెషల్ ఆఫర్ లాంచ్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే పండగ డేస్ 12th నుంచి 16th వరకు ఈ 5 days మండే టు ఫ్రైడే వీఆర్ గివింగ్ బై టు గెట్ 1 ఆఫర్. ఏవైనా 2 items ఆర్డర్ ఇవ్వండి, థర్డ్ ఐటమ్ ఇస్ ఆన్ us. 3 items లోయెస్ట్ ప్రైస్ ఉన్న ఐటమ్ ఏదైతే అది కంప్లీట్లీ ఫ్రీ, ఇట్స్ ఆన్ us. So you don't have to pay, you only have to pay for the 2 items that you're going to eat. So that's the offer for సంక్రాంతి. సో సంక్రాంతికి బయటికి వెళ్ళాలి, ఏం తినాలి అని ఆలోచిస్తున్న వాళ్ళందరూ చాక్లెట్ రూమ్కి వచ్చేయండి, ఈ ఎక్సైటింగ్ ఆఫర్ని అవైల్ చేసుకోండి. అండ్ మంత్ అంతా కూడా వీఆర్ గోయింగ్ టు సర్వ్ స్పెషల్ కాంబోస్ అండి. జనవరిలో 2026లో లాంచ్ చేయబోతున్నాం. సో ఓకే, మాకు చాక్లెట్ రూమ్కి వస్తున్నాం, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏం తినాలో అర్థం అవ్వట్లేదు, ఒక ఐటమ్ అయితే ఎక్కువ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి కొత్త స్పెషల్ కాంబోస్ లాంచ్ చేస్తున్నాం. పిజ్జా, పాస్తా, నగెట్స్ అండ్ స్లైడర్స్, ఇట్లా మిక్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఒక్క కాంబో ఆర్డర్ ఇస్తే మీరు ఈజీగా 2 to 3 members తినొచ్చు. సో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో రండి, మా కొత్త కాంబోస్ ట్రై చేయండి ఇన్ జనవరి. సో మీ ఐటమ్స్ అన్నీ చెప్పారు. సో ఇంతకీ వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ హియర్? యా, మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ నూడిల్స్ అండ్ చిల్లీ చికెన్ అండ్ ఆర్ టెక్స్మెక్స్ బర్గర్స్. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ అండి. మా బర్గర్ చెప్పినట్టు మా బన్స్ ఇన్ హౌస్ చేస్తాం కాబట్టి చాలా సాఫ్ట్ అండ్ యమ్మీగా ఉంటాయి మా బన్స్. సో దట్ గివ్స్ అన్ ఎక్సలెంట్ టేస్ట్ టు అవర్ బర్గర్స్. సో యూ షుడ్ డెఫినెట్లీ ట్రై అవర్ TCR బర్గర్స్. ఇక ఏమైనా ఒక సెలబ్రేషన్స్ అయినప్పుడు లైక్ బర్త్డేస్ అని యానివర్సరీస్, మరి మీరు ఏమైనా కేక్ ప్రొవైడ్ చేస్తున్నారా? యా డెఫినెట్లీ అండి. మా దగ్గర మేము ఇన్ హౌస్ కేక్స్ తయారు చేస్తాం. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి మా దగ్గర, పైనాపిల్, రెడ్ వెల్వెట్, చాక్లెట్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో కేక్స్ త్రూ అవుట్ ద ఇయర్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు ఏదైనా బర్త్డే ఉంది, సెలబ్రేషన్ ఉంది, కేక్ కావాలి అని అంటే మాకు 4 hours ముందు చెప్తే వీ కెన్ గెట్ ద కేక్ రెడీ అండ్ డెలివర్ ఇట్ టు యూ. వావ్, సో 4 hours ముందు చెప్తే మీరు కస్టమైజ్ చేసి ఇస్తారా? యా, మేము 4 hours ముందు చెప్తే మేము కస్టమైజ్ చేసి మీకు ఏ సైజ్ కేక్ కావాలంటే ఆ సైజ్ కేక్ తయారు చేసి ఇస్తాం. అంతేకాకుండా ఒకవేళ మీరు బర్త్డేస్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే 2500 అబవ్ బిల్ చేస్తే మా స్టోర్ లో కేక్ మేమే ఫ్రీగా ఇస్తామండి మీకు. సో ఏ సెలబ్రేషన్స్ అన్నా సరే మీరు చాక్లెట్ రూమ్ కి వచ్చి సెలబ్రేట్ చేసి జస్ట్ 2500 బిల్ చేయండి, కేక్ ఇస్ ఆన్ us. ఓకే, అండ్ ద లాస్ట్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద చాక్లెట్ రూమ్ అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారు వ్యూవర్స్ కి చెప్పేసేయండి. యా, సో అదేనండి, లైక్ మేము ఫుడీసే, మాకు ఫుడ్ అంటే ఇష్టం. సో ఆ ప్రేమతోనే అండ్ వైజాగ్ మీద ఉన్న ప్రేమతో ఇక్కడ చాక్లెట్ రూమ్ ఓపెన్ చేసాం. 1 year సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ అయ్యాయి. సో ఇప్పటికీ మీరు ఒకవేళ వైజాగ్ చాక్లెట్ రూమ్లో ఫుడ్ టేస్ట్ చేయకపోయి ఉంటే డెఫినెట్గా చాక్లెట్ రూమ్కి రండి, ఏదో ఒక ఐటమ్ ట్రై చేయండి. యూ విల్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ యూ విల్ నాట్ గో బ్యాక్ డిసప్పాయింట్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. మీరు చెప్తున్నప్పుడు అలా ఉంటే ఇంకా ఇక్కడ నిజంగా టేస్ట్ చేయండి నాకు కూడా అనిపిస్తున్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే ఫ్రెండ్స్, ద చాక్లెట్ రూమ్ లోని కేవలం చాక్లెట్స్ మాత్రమే కాదు, మరి మీ అందరికి పిజ్జాస్ కావాలనుకున్నా, బర్గర్స్ కావాలనుకున్నా, అండ్ ఈవెన్ బ్రెడ్స్, ఈవెన్ నాట్ ఓన్లీ దట్ ఇక నూడిల్స్ అండ్ ఇక చికెన్, ఇలా ఏం కావాలనుకున్నా సో ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉన్నాయి ద చాక్లెట్ రూమ్ లో. ఇక చాక్లెట్ రూమ్ లో వచ్చిన వారు మరి మీ అందరూ కూడా మెమరీస్ కూడా మేక్ చేసుకోవచ్చు. అది ఎలాగ అనుకుంటున్నారా? మరి మీ కనుక ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నా, ఏమైనా యానివర్సరీస్ ఉన్నా, మీ అందరి కోసం చాక్లెట్ రూమ్ లో ఒక స్పెషల్ హాల్ కూడా ఇస్తున్నారు. ఇక ఈ హాల్లోకి 50 members వరకు ఎలా ఉంటుందండి, మీరు అందరూ వచ్చి ఇక్కడ చిల్ అవ్వచ్చు. అండ్ ఇక ఈ న్యూ ఇయర్ కి అండ్ ఇంకా ఈ సంక్రాంతికి మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నారు ద చాక్లెట్ రూమ్ లో. ఇంకా ఇది మాత్రమే కాకుండా ఎవరైతే 2500 బిల్ పే చేస్తున్నారో మరి మీకోసం ఒక స్పెషల్ ఎగ్జైటింగ్ ఆఫర్ కూడా అనౌన్స్ చేశారు ద చాక్లెట్ రూమ్ వారు. అండ్ ఇక ఇది మాత్రమే కాకుండా మరి మీ అందరి కోసం ఇక్కడ కిచెన్ కూడా చాలా అంటే చాలా హైజీన్ గా ఉంటుందండి. ఫుడ్ కూడా చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక మరి మీరు కనుక చాక్లెట్ రూమ్ కి రావాలి అనుకుంటే ఇప్పుడే అందరూ విజిట్ అవ్వండి ద చాక్లెట్ రూమ్ అట్ అవర్ MVP కాలనీ.